దుబ్బాక ఎలక్షన్ లో నా మీద డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇవాళ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇలా ఆయన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు. ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఎమ్మెల్యే గారు సభాధ్యక్షులు ఉంటారు. ఇలా మా పేరేమున్నది ఇక్కడ కొండ సురేఖ, తర్వాత 4 మంత్రులు, కింద 4వ ప్లేసుల్లో 5వ ప్లేసుల్లో ఎమ్మెల్యే పేరు ఉన్నది. దీనికోసం మేము అడగడానికి పోతే ఏదో పెద్ద రాజకీయము, కాంగ్రెస్ లో ఏదో మేము కలుస్తున్నాము, మా పార్టీకి ఏమో లేనట్టు, వాళ్ళకి ఏదో పెద్ద దేశంలోనే పేద పార్టీ పేద ఉరగబెడుతుండ్రు, ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గెలుస్తున్నాం అని చెప్పి ఇలా రకరకాల జిమ్మిక్కులు చేసి టీవీలల్లా, పేపర్లల్లా, సోషల్ మీడియాలల్లా ఇదో పెద్ద డ్రామా. మరి మాకు ఏం అవసరము? మేము ఎందుకు పోతాము? మరి ముఖ్యమంత్రి అన్నప్పుడు మేము అందరి దగ్గర పోతాము, అందరు మంత్రుల దగ్గర పోయినాము. అది 6 గ్యారంటీలు కాదు, కేవలం 5 గ్యారంటీస్ అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే దాంట్లో యువ వికాసం అనేది లేదు. అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో కూడా బస్ ఫ్రీ ఇస్తున్నా తప్ప మళ్ళీ మనకు 2500 పర్ మహిళకు కానీ 500 రూపీస్ గ్యాస్ కానీ ఇవ్వడం లేదు. సో ఇవన్నిటి కూడా మేము మాట్లాడుతూ నిన్న మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది. కలిసి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు, వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారని చెప్పేసి కూడా